స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం కల్తీపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. మాగనూర్ జెడ్పీ స్కూల్లోని వారం రోజుల్లో 3 సార్లు విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు నిద్రపోతున్నారని అధికారులను ప్రశ్నించింది హైకోర్టు. ఇది చాలా సీరియస్ అంశమన్న సీజే పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రశ్నించింది హైకోర్టు. ఇక హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈ ఆహారం తిని ఫుడ్ పాయిజన్ కి గురైనటువంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తా ఉన్నాయి. దీనిపైన పిల్ ఒకటి హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దానిపైన విచారణ జరిగినటువంటి సందర్భంగా కోర్టు ఈ రోజు ఈ అంశాలకు సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మగనూరు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కల్తీపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపి ప్రభుత్వం పైన అధికారుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తిరిగి మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ కేసు విచారణ చేపడతామంటూ కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతా ఉన్నారంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇది చాలా సీరియస్ అంశంగా పరిగణిస్తా ఉన్నాము. పిల్లల భవిష్యత్తు, పిల్లలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశము. ఒకరు చనిపోగా ఇంతమంది ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటుంటే ప్రభుత్వ అధికారులు నాణ్యత లేనటువంటి ఆహారాన్ని అందిస్తారా అంటూ కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పిల్లలు చనిపోతే గానీ ప్రభుత్వం స్పందించదా అంటూ కూడా కోర్టు ఈ విషయాన్ని మరోసారి ప్రభుత్వానికి తెలిసే విధంగా గుర్తు చేయడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అంటూ కూడా కోర్టు మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇంతమంది వరుసగా అనారోగ్యానికి గురవడము, చనిపోవడము, విద్యార్థులు సరైనటువంటి ఫుడ్ ని పెట్టట్లేదంటూ కూడా గతంలో అధికారుల దృష్టికి తీసుకురావడము, ఈ పెట్టేటువంటి ఫుడ్ లో బొద్దింకలు, పురుగులు, బల్లులు, ఈ రకమైనటువంటి విష ప్రాణాలు దాంట్లో వస్తున్నప్పటికీ అధికారుల దృష్టి తీసుకొచ్చినప్పటికీ ఎందుకు దాంట్లో మార్పు చేసి నాణ్యతమైనటువంటి ఫుడ్ ని పిల్లలకు అందించట్లేదు అంటూ కూడా కోర్టు ఈ రోజు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం టైం ఎందుకు అంటూ కూడా సిరిజే ధర్మాసనం ఈ విషయాన్ని మరోసారి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారంటూ మాత్రం కోర్టు మరోసారి ప్రభుత్వ అధికారులకు చురుకలు పెట్టే విధంగా ఈ రోజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తామంటూ కూడా ఏఏజీ ధర్మాసనానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు కోర్టు దీన్ని విచారణ చేపట్టింది. వాదనలు ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఈ వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు తరచూ భోజనం వికటిస్తుందో అంటూ కూడా చిక్కుడు ప్రభాకర్ ఈ విషయాన్ని బిల్ దాఖలు చేసి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. చిక్కుడు ప్రభాకర్ కొన్ని స్కూల్స్ లో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఉదాహరణ కిందికి తీసుకుని విద్యార్థుల భోజన విషయాల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. అసలు పిల్లల భవిష్యత్తు విషయంలో, తినే ఫుడ్ విషయంలో, వారికి ఉన్నటువంటి సౌకర్యాలు, వాతావరణం విషయంలో అసలు ఏమాత్రం ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కారణంగానే పిల్లలు మృతికి కారణమవుతా ఉన్నారు, అనారోగ్యానికి గురవుతా ఉన్నారు కూడా ఇటు బిల్ దాఖలు చేసినటువంటి చిక్కుడు ప్రభాకర్ ఈ రోజు కోర్టు దృష్టికి ఈ అంశాలన్నీ కూడా తీసుకుపోవడంతో అధికారులకు ఆదేశాలు ఇస్తేనే పనిచేస్తారా, అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది, ఇన్నిసార్లు కోర్టు దృష్టికి రావాల్సినటువంటి అవసరం ఏముంది, అధికారుల దృష్టికి వెళ్ళినటువంటి వెంటనే వారు పరిష్కరించవచ్చు, నాణ్యమైనటువంటి ఫుడ్ కూడా అందజేయచ్చు. ఎందుకు పదే పదే కోర్టు వీరికి చెప్తేనే అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా, నిద్రలో వ్యవస్థలో నడుస్తా ఉందా ప్రభుత్వం అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేస్తూ మధ్యాహ్నం భోజనం తర్వాత ఎక్కడెక్కడ ఫుడ్ పాయిజన్ కి గురయ్యారో, ఏ రకమైనటువంటి ఫుడ్ అందజేస్తా ఉన్నారు పిల్లలకు, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేయాలంటే కూడా సిజే ధర్మాసనం తిరిగి ఏఏజీకి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. శివ.